అందరికీ నమస్తే. కేసీఆర్ బయటకు వచ్చిండ్రు, ఓ సమావేశం పెట్టిండ్రు, గవర్నమెంట్‌ను ఉతికి ఆరేసిండ్రు నిజానికి. ఇది కేసీఆర్ నుంచి ఇట్లాంటి కామెంట్స్ ప్రభుత్వం మీద ఫస్ట్ టైం వచ్చినాయి. అంటే ఆయన టైం ఇచ్చిండని అర్థమవుతుంది. గవర్నమెంట్‌కి ఒక 2 ఇయర్స్ టైం కరెక్ట్‌గా 2 సంవత్సరాలు అయిపోగానే ఆయనే స్వయంగా చెప్తుండు. నేను బయటకొచ్చినా నేనే రంగంలో దిగాల్సి వచ్చింది. ఎందుకంటే ఇది మొదటికే మోసం చేస్తుంది గవర్నమెంటు. ఇక తప్పదు అని. కానీ ఒకటి మాత్రం అర్థమైంది. అసలు ఇక కేసీఆర్ పని అయిపోయింది. ఆయన మంచంలోకి లేవడు. ఇక ఆయన ఏమన్నా కేటీఆర్‌కు, హరీష్ రావుకి ఏదైనా పని చెప్తాడు తప్ప ఆయన డైరెక్ట్ ఫీల్డ్‌లో ఉండడు అని. కానీ వింటేజ్ కేసీఆర్ కనిపించిండు. అంటే ఒకప్పుడు ఎట్లుండను కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఎంత యాక్టివ్‌గా ఉన్నాడో ఇప్పుడు అంత యాక్టివ్‌గా కనిపించిండు. మధ్యలో కొంచెం ఆరోగ్యం అది ఇది డిస్టర్బెన్స్ అయినా ఇప్పుడు మాత్రం సెట్ అయినట్టు కనిపించింది. రేవంత్ రెడ్డి ఏమన్నా మాటలు మాట్లాడిండా? అయిపోయింది కేసీఆర్ అసలు కేసీఆర్ ఉన్నాడా? కేసీఆర్ లేడు. ఫామ్ హౌస్లో బంధించేసినాం, ఇక రాడు బయటికి, ఇవన్నీ మాట్లాడిండు. కానీ ఈరోజు చాలా జోష్లో జరిగింది మీటింగ్, చాలా జోష్లో జరిగింది. ఆయన మాట్లాడిన మాటలు కూడా చూపిస్తాను నేను మీకు. అంతకన్నా ముందు వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు పక్కా సబ్స్క్రైబ్ చేయండి. అసలు కేసీఆర్ రాడు అని కాంగ్రెస్ ఎందుకు అనుకుందో మనకు తెలియదు. రేవంత్ రెడ్డి ఎందుకు అనుకున్నాడో తెలియదు. కేసీఆర్ రాడు, ఇంకా నేను కొట్టిన దెబ్బకు ఫామ్ హౌస్కి పరిమితం అయిపోయాడు, ఇంకా రాడు, ఫామ్ హౌస్లో నేనే పెట్టినా, ఇవన్నీ రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు. కానీ ఈరోజు ఆయన తెలంగాణ భవన్కి వచ్చిండు. ఫస్ట్ నిన్ననే సాయంత్రం నందీనగర్ ఇంటికి వచ్చిండు, తెలంగాణ భవన్కి వచ్చిండు. ఒకసారి బీఆర్ఎస్ కార్యకర్తల జోజ్ చూడండి ఒకసారి. చూసిండ్రా ఎట్లున్నదో? కేసీఆర్ వస్తే అట్లుంటుంది. మీరేమో రాడు 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 రాడని ప్రచారం చేసిండ్రు, కానీ ఆయన వస్తాడు అనగానే అంతమంది కార్యకర్తలు వచ్చిండ్రు, పార్టీ లీడర్స్ అందరు. మీటింగ్ అయింది, ఒకటి బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ అయింది. దానిలో చాలా అంశాలు చర్చించుకున్నారు. అసలు ముఖ్యంగా వాటర్ వార్ చేద్దామని డిసైడ్ అయిన వీళ్ళు. టీఆర్ఎస్గా మారముందు కూడా వాటర్ వార్ చేసింది తెలంగాణ. మన తెలంగాణ తెచ్చుకుందే నీళ్ళ కోసం కదా. నీళ్ళు ఇంపార్టెంట్, నీళ్ళు నిధులు నియామకాలలో నీళ్ళు చాలా ఇంపార్టెంట్. మనం తెలంగాణ రాకముందు సిచ్యువేషన్ చాలా బ్యాడ్, ఇప్పుడు ఓకే. ఇంకా మళ్ళీ అన్యాయం జరిగే పరిణామాలు ఉపక్రమించినాయి అనేది అర్థమవుతుంది. పాలమూరు రంగారెడ్డి 45 టీఎంసీకి ఒప్పుకున్నారు, ఏపీకి మేలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు అనేది కొన్ని రోజులకెళ్ళి నడుస్తుంది. బనకచర్ల ఇష్యూ మనం చూసినాం కదా. ఏపీ వాళ్ళు ఒకటి మాట్లాడతారు, వీళ్ళు ఒకటి మాట్లాడతారు, ఇట్లా రకరకాలుగా తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. అంటే కేసీఆర్ రావాల్సిన టైం వచ్చింది అనేది ఆయనే అనుకున్నాడు బహుశా. అంటే ఈ ప్రభుత్వానికి 2 సంవత్సరాలు టైం ఇచ్చిన తర్వాత ఇవన్నీ ఉన్నాయి. ఆయన చాలా విషయాలు మాట్లాడాడు. రాజకీయాల్లో గెలుపోవడంలో సహజం, కానీ ఎంత తెలివి తక్కువ దద్దమ్మ ప్రభుత్వం వచ్చినా రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పాలమూరు రంగారెడ్డి పథకంలో తట్టేడు మట్టి కూడా తెలియదు. 80% వర్క్ పూర్తయింది, అయినా ఏం చేయలేదు. చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూడంలో ఏరడం, ఆయన మాటలు పట్టుకొని తెలంగాణలో అభివృద్ధి పథకాలు బీజేపీ వ్యతిరేకించడమే పని అయింది. డైరెక్ట్ మాట్లాడిన అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? ఈ వీడియో చూడండి ఒకసారి, కేసీఆర్ ఏం మాట్లాడిండో. మేము అదొకటి ఇదొకటి అడ్డం పొడుగు మాట్లాడి, కిరికిరి మాటలు మాట్లాడి, ఈ కారు కూతలు కూసి ఏదో చేస్తామనుకుంటే నడవదిగా. ఈ ఏళ్ళ దాకా వేరే కథ, రేపటి నుంచి వేరే తోలు తీస్తాం ఎక్కడికక్కడ. ప్రజలు ఖచ్చితంగా ఎక్కడికక్కడ నిలబెట్టే ప్రయత్నం చేస్తాం. అడుగున చెక్ చేస్తాం, ప్రతి విషయంలో చెక్ చేస్తాం. సఫిషియెంట్ టైం వీ హ్యావ్ గివెన్. మేము తొందరపడి మేము ఎందుకు కన్నెర్రయ్యి మా ప్రభుత్వం పోయింది వీళ్ళు వచ్చింది అనేటువంటి ఒక పిచ్చి అయ్యి అట్లా మేము చేయలే, అటువంటి వాడికి పోలే. ఇష్యూల మీద పోరాడుతున్నాం, ఒకే ఫీజు రియంబర్స్ మీద పోరాడుతున్నాం, ఇంకోటి పోరాడుతున్నాం, రకరకాల భూదందాల మీద, దోపిడీ మీద, చెర్ల మీద పోరాడుతున్నాం. పార్టీ కొట్లాడుతున్నది, తప్పదు కాబట్టి కొట్లాడుతాం. ఇప్పుడు మొత్తం మొదటికే ముప్పొచ్చే పరిస్థితి ఉంది. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా? రియల్ ఎస్టేట్ దందా తప్ప వేరే లేదా? హిల్ట్ భూములు అమ్ముకోవడమేనా? ఆయన ఫామ్ హౌస్లో తాగి పండుకున్నాడు, ఆరోగ్యం బాగలేదు, కేటీఆర్ సీఎం కావాలని అసలు కేసీఆర్ని చంపిండేమో, ఇవన్నీ నోటి దూల మాటలు మాట్లాడారు వీళ్ళు. ఆయన వీళ్ళ పనితీరును అబ్జర్వ్ చేస్తున్నారని అర్థమైంది. ఇప్పుడు వీళ్ళు ఏం పని చేస్తున్నారు, ఏమైనా పనికొచ్చే పని చేస్తుందా ఈ గవర్నమెంటు అని ఆయన మొత్తం. ఇప్పుడు రాజకీయాల నుంచే అసలు కొన్ని పేపర్లో వార్తలు రాపించిండు, రాజకీయాల నుంచి వెళ్ళిపోయిండు
స్కిప్ అయిపోయింది ఇక కేసీఆర్ రాజకీయాలకు రాడు. రాజకీయ రాని వ్యక్తి అయితే ఇవన్నీ స్టడీ చేయడు కదా ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందో. ఉతికి 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 ఆరేసినట్టు చూసిండ్రా, అట్లా ఉతికి ఆరేసిండు కేసీఆర్. దీని మీద కూడా మాట్లాడిండు. ఈ నిన్న మొన్న డేరా పెట్టి చేసిరు కదా గ్లోబల్ సమ్మిట్, అట్లా డేరాలు పెట్టి హడావిడి చేస్తారు రావు కంపెనీలు. మేము కూడా చేసినాం, కంపెనీలు రానికి చాలా ప్రయత్నం చేసినాం, అట్లా వచ్చినాయి కంపెనీలు ఇట్లా రావు అని గవర్నమెంట్ మీద ఒంటి కాలతో లేచిన అనుకో. అంటే గవర్నమెంట్ తప్పిదాలను ఎండగట్టిండు. ఇక అసలు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు. కాంగ్రెస్ వాళ్ళు కేసీఆర్ రాడనుకున్నారు పాపం, కానీ అట్లా కాదు, రావాల్సిన టైంలో వస్తా అని ఆయన మాత్రం చెప్పు. ఫ్యూచర్ సిటీ తొక్క సిటీ ఎవరు కావాలని ఫ్యూచర్ సిటీ నువ్వు పెంచావు హైదరాబాద్ను, 400 సంవత్సరాల చరిత్ర ఉన్న హైదరాబాద్ సిటీ అయింది. అలా అన్ని సిటీలు అయిపోవు, అందరితో అయిపోదని ఇండైరెక్ట్గా మాట్లాడి ఎక్కడ రేవంత్ రెడ్డి పేరు తీసుకోలే. ఆయన ఫస్ట్ నుంచి కూడా అప్పుడప్పుడు మనకు ఫామ్ హౌస్ నుంచి కొన్ని వీడియోలు బయటకు వచ్చినాయి చూసినాం కదా, జైనింగ్స్ అవి ఇవి. ఎక్కడ రేవంత్ రెడ్డి పేరు తీసుకోలే ఇప్పుడు కూడా తీసుకోలే రేవంత్ రెడ్డి పేరు. ప్రభుత్వాన్ని మాట్లాడిండు, ప్రభుత్వమే తప్పిదాలను మాట్లాడింది తప్ప రేవంత్ రెడ్డి అనే పేరు మాత్రం ఎక్కడ తీసుకోవాలి. ఇంకా ఎంతసేపటికి గవర్నమెంటు నేను చచ్చిపోవాలని కోరుకుంటుంది, నా ఆరోగ్యం మీద మాట్లాడతారు వీళ్ళు, ఇది తప్ప ఏం చేయలేదు. నన్ను తిట్టిపోవడానికి తప్ప సాగు గురించి మాట్లాడాను, దాని మీద కూడా మాట్లాడండి కేసీఆర్. వినండి ఒకసారి ఆ వీడియో కూడా. ఇక నన్ను తిట్టడానికి అయితే వాళ్ళ నోరు మొక్కాలిగా. ఎప్పుడో సందర్భంలో కోపం వచ్చి ఒకటి తిట్టినామంటే ఓ మనిషిని మాట వేరు. పొద్దాకాదే కదా కేసీఆర్ చచ్చిపోవాలి మాట్లాడినప్పుడల్లా. ఎక్కడైనా మాట్లాడు, ఏ సందర్భంలో మాట, నువ్వు కాలేజీలో మాట్లాడు, లేకపోతే ఇంకొకడ మాట్లాడు, స్కూల్ పిల్లల కాడ మాట్లాడు. గింత అక్కసు ఉంటుంది మనుషులకు, అది కరెక్ట్ అవుతుందా? సో ఇష్టం వచ్చిన పద్ధతులు, మాటలు, ఇష్టం వచ్చిన దుర్మార్గ ప్రచారాలు, అన్ని పచ్చి అబద్ధాలు నోరు తెరిస్తే. రియాలిటీ వేరుంది, జరుగుతున్నది వేరున్నది, అన్ని రికార్డ్ అవుతున్నాయి ప్రజల్లో, అన్ని గమనిస్తున్నారు. సో దీన్ని బట్టి ఏమర్థమైంది, 3 బహిరంగ సభలు పెట్టాలని డిసైడ్ అయిన వీళ్ళు. మామనార్ ఒకటి, రంగారెడ్డి ఒకటి, నల్గొండ ఒకటి. ఇది దక్షిణ తెలంగాణకు సంబంధించిన రూట్ మ్యాప్. డైరెక్ట్ కేసీఆర్ నేనే వస్తాను ప్రకటించిండు. బహిరంగ సభలు పెడతాం, మేము వస్తాం, ఇప్పటి నుంచి ప్రజల కష్టాల్లో ప్రధాన ప్రతిపక్ష పాత్ర మేము పోషిస్తాం, చూపిస్తాం తడాకా అని. దక్షిణ తెలంగాణకు ఇది, ఉత్తర తెలంగాణకు కూడా ఏదో స్కెచ్ ఉన్నట్టుంది. ప్రభుత్వము ఇప్పటిదాకా చాలా సేఫ్ ఉన్నది, ఇప్పటిదాకా ప్రభుత్వానికి పెద్దగా ఇబ్బంది కాలే. సరే కేటీఆర్, హరీష్ రావు ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల మీద కొట్లాడినరు, అదంతా జరిగింది. కానీ అదంతా రేవంత్ రెడ్డి ఇంతే కదా, ఇంకా కేసీఆర్ రాడు, వీళ్ళతోనే కదా, వీళ్ళని ఆట ఆడుకుందాం అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఆట వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు, రేవంత్ రెడ్డి ఆట కాదు, కేసీఆర్ ఆట స్టార్ట్ చేస్తున్నాడు. అసలు రేవంత్ రెడ్డి ఏమైందంటే, కేసీఆర్ వస్తే నేను సరిపోలను, ఆయన తెలుసు ఆ విషయాలు. కేసీఆర్తో సరితూగలేడు కదా రేవంత్ రెడ్డి. కాబట్టి కేసీఆర్ను చిన్నగా చేసే ప్రయత్నాలు చేసి ఇంకా కేటీఆర్తోనో హరీష్ రావుతోనో కొట్లాడుకుంటూ ఉందాం అనుకున్నాడు. 2020 గేమ్ ఆడదాం అనుకున్నాడు. కానీ వరల్డ్ కప్కి వచ్చిండు ఆల్రెడీ. ఇక ఫుల్ మ్యాచ్ ఆడుతా అంటున్నాడు కేసీఆర్. మొత్తంగా ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అని ఎప్పుడు రేవంత్ రెడ్డి చెప్తాడా? కేసీఆర్ వచ్చింది కదా, ఇప్పటి నుంచి ఒక లెక్క ఉంటుంది. గవర్నమెంట్ అంత ఆట విడుపు పనిచేసే అవకాశం కూడా ఉండదు. వాళ్ళ ఏమైనా ఇప్పటిదాకా చేసిన తప్పులు సరిదిద్దుకుంటే బెటర్. ఎందుకంటే కేసీఆర్ వెనుక జనం ఉన్నారు. మన సర్పంచ్ ఎలక్షన్స్ చూసిండ్రు కదా, కేసీఆర్ కూడా వదలడు. ఇంకా ఏదో రేవంత్ రెడ్డి ఏదో మాట్లాడు, కేసీఆర్ ఏదో మాట్లాడు, అట్లా ఉండదు రాజకీయం. కేసీఆర్ రాజకీయం కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది, మనం చూస్తాం కదా. పబ్లిక్ ఇష్యూస్తో కొడతాడు వీళ్ళను. పబ్లిక్ ఇష్యూస్ వీళ్ళు మస్తు సమస్యలు సృష్టించి పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి వాళ్ళు. ఈ గవర్నమెంట్ మస్తు సమస్యలు సృష్టించి పెట్టుకున్నది. ఆ సమస్యలే ఇప్పుడు అస్త్రాలు కేసీఆర్కి. ఇక వాళ్ళు వాటర్ వార్లో మాత్రం ఫస్ట్ నుంచి కూడా ఆర్డీఎస్ దగ్గర పోయి బాంబులు పీల్చినప్పుడు ఆర్డీఎస్ పోయి అవన్నీ చెప్తున్నారు కదా కేసీఆర్. చాలా ఉంటుంది. ఈ గవర్నమెంటు చాలా అంశాల్లో ఫెయిల్ అయింది, కానీ చాలా పెద్ద అస్త్రం వాటర్ది అనమాట. ఇప్పుడు వీళ్ళ చేతులు ఏం లేదు చేయడానికి గవర్నమెంట్ దగ్గర. నిజానికి ఏమీ లేదు గవర్నమెంట్ దగ్గర, అంతా చంద్రబాబు నాయుడుకి దాసోహం. చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అది నడుస్తుంది తెలంగాణలో. కానీ ఇప్పుడు ఉంటుంది గేమ్, చూద్దాం. బట్ కేసీఆర్ చాలా యాక్టివ్గా కనబడడం, పాత కేసీఆర్, వింటేజ్ కేసీఆర్ కనిపించింది ప్రెస్ మీట్లో. ఆయన ఏం అనారోగ్యంతో లేడు, చాలా బ్రహ్మాండంగా ఉన్నాడు. రేవంత్ రెడ్డి చాలా తక్కువ అంచనా వేసింది కేసీఆర్ని. అయిపోయింది నా పని అనుకున్నాడు, కానీ అయిపోలే సామి. ఇప్పుడే స్టార్ట్ అయినట్టు కనిపిస్తుంది గేమ్.
చూద్దాం ఏం జరుగుతుందో. బట్ తెలంగాణ ప్రజలకు మాత్రం మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రతిపక్షం గట్టిగా పనిచేస్తే కదా జనాలకు మంచి జరుగుతుంది. మనం కూడా అదే కోరుకోవాలి. ప్రతిపక్షం పనిచేయాలి, జనాలకు మేలు జరగాలి. ఈ డబల్ గేములు బీజేపీ రేవంత్ రెడ్డి డబల్ గేమ్ వ్యవహారం కూడా కొంచెం తెలుస్తుంది. అవన్నీ కూడా బయటకు వస్తాయి ఇప్పుడు ఈ ఫైట్ స్టార్ట్ అయితే. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.